ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. భార్య అక్రమ సంబంధాలు ఓ మనిషి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి. సీతారామరెడ్డి అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాచుపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి భార్య వివాహేతర సంబంధాల గురించి తెలిసి సూసైడ్ నోట్ రాసి ట్యాంకు బండ్లో దూకి చనిపోయాడు. కొద్ది రోజుల ముందే ఘటన జరిగినప్పటికీ ఇప్పుడు అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యుయేషన్. వాళ్ళ ఫాదర్ వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు అతను ఇంత చిన్న వయసులోనే ఇంత కఠిన నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాడు, ఆయన మాటలోనే విందాం. నమస్తే అండి. మీ బాధనైతే ఎవరు తీర్చలేరు. అది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ మీరు మర్చిపోలేనిది. మీ బిడ్డని మీ కొడుకును కోల్పోవటం అనేది, అందులో చేతికి అందొచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి కొడుకును పోగొట్టుకోవటం చాలా దురదృష్టకరం. అసలు ఏం జరిగింది, ఎందుకు అతను భార్య వివాహేతర సంబంధాల గురించి సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు, అది కూడా ఒకళ్ళతో కాదు చాలా మందితో అని చెప్తున్నారు. ఏంటి అసలు, ఎందుకు అంతమందితో ఆమెకు సంబంధాలు ఉన్నాయి? ఆ విషయం మీ కొడుక్కి ఇప్పటి వరకు తెలియలేదా, మీకు ఎప్పుడు చెప్పలేదా? అసలు ఏం జరిగింది? 2018లో మా బాబుకు నంద్యాల మండలంలో కొత్తపల్లి గ్రామంలో తాతిరెడ్డి నాగేశ్వరరెడ్డి అన్నపూర్ణమ్మ గారి కూతురుతోటి వివాహం మాట్లాడుకున్నాము. మా అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. మాట్లాడుకున్నాం. మా ఆవిడ సాఫ్ట్వేర్ అప్పటికే మాట్లాడుకొని పెళ్లి అయిన తర్వాత బెంగళూరులో 1 సంవత్సరం ఉన్నారు, మార్కాపురంలో 1 సంవత్సరం ఉన్నారు. తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్. పెళ్లి అయిన తర్వాత బెంగళూరు ఉన్నారు, మార్కాపురం ఉన్నారు. తర్వాత హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అయ్యారు. సొంత హౌస్ కొనుక్కున్నాడు, జాబ్ చేస్తా ఉన్నారు. 2005లో 9వ నెలలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తోటి 2025 9వ నెలలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తోటి సెక్స్ వీడియో ఆ అమ్మాయి సెల్ తోటి తీసుకుందండి. తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి సెల్ తోటి మళ్ళీ ఆ బాయ్ ఫ్రెండ్ కి ఫార్వర్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టించింది. ఆ అమ్మాయి అట్లా ఎట్లా పెట్టారండి అంత అసహ్యంగా? సోషల్ మీడియాలో పెడితే ఆ అమ్మాయి అతను 10:30 నుంచి పెడితే 3 గంటల లోపు 2200 మంది చూశారు పబ్లిక్. ఆ విషయం నాకు 2 రోజుల తర్వాత నిదానంగా మా ఈ అంకుడు వాళ్ళ అన్న చెప్పారు, మా వాడు చెప్పలేదు. వాడు ఉన్న బాధల్లో బాధ పెట్టాలన్నది ఉద్దేశం కాదు మాకు. కాకపోతే ఏంటంటే ఏం జరిగిందని తెలిస్తే కనీసం అబ్బాయికి చనిపోయినటువంటి ఆత్మకి శాంతి జరగాలి అంటే శిక్ష పడాలి, కఠినమైన శిక్ష. ఎవరైతే నేరం చేశారో వాళ్ళకు పడాలి. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని ఇచ్చేయటమే తప్పించి మిమ్మల్ని బాధ పెట్టాలని మీడియా వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు. దయచేసి క్షమించండి. ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నోళ్ళు తీసుకెళ్లారమ్మా. మా అబ్బాయి మా కాడికి వచ్చాడు మార్కాపురం. 1 నెల తర్వాత వాళ్ళు మాట్లాడుకుందామని ఫోన్ చేస్తే సరే రమ్మన్నా. ఫస్ట్ టైం ఇలా అయినప్పుడు మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చేసాడు. వాళ్ళు అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. 1 నెల ఉన్న తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద నాన్న వచ్చేసి మాట్లాడుకుందాం అంటే రమ్మన్నాను మార్కాపురం. అప్పుడన్నా వదిలేసి ఉండేదండి. మార్కాపురం రమ్మంటే మార్కాపురం వచ్చారమ్మా. వచ్చినాక వాళ్ళు మా అమ్మాయి తప్పు చేసింది, అవతల వాళ్ళని వచ్చేసి మేము ఏదో ఒకటి చేస్తాము, చంపేస్తాం, వాళ్ళని వదిలిపెట్టము, చంపేస్తామంటే ఎవరిని? ఆ అమ్మాయి మొత్తాన్ని చంపేస్తా ఉన్నారు. అట్లా నువ్వు ఏది చంపినా ఏదైనా వీళ్ళు కాదు ఇంకొకళ్ళతోటి పోతుంది. ఆ అమ్మాయికి ఉన్న అలవాటు మానుకోదు. ఆ అమ్మాయి అయితే మాకొద్దు, విడాకులు ఇవ్వాల్సిందని చెప్పినాము. నేను చెప్పిన తర్వాత లేదు ఇంకా పొరపాటు జరగదు, మొత్తం మేము చూసుకుంటాం, మా అమ్మాయి సెల్లు కూడా వద్దు, ఒక మూలన బడి ఉంటుంది, మేము చూసుకుంటాం. అట్లయితే ఏం కుదరదు, ఏదన్నా ఉంటే ఆ బాయ్ ఫ్రెండ్స్ తోటి పంపించండి, మాకైతే వద్దని చెప్పినాను. తర్వాత 1 నెల దాటినాక మా బాబు 70 రోజులు మార్కాపురంలోనే ఉన్నాడు మీతో పాటు. 1 నెల తర్వాత పోయినాక మా అమ్మాయితోటి మాట్లాడినాం, మేము మళ్ళీ వస్తాం మాట్లాడతాం అన్నారు. మాట్లాడతామంటే నేను బాబుని అడిగా ఏంది పరిస్థితి అంటే, సరే ఈ లోపు వాళ్ళతోటి ఏం మాట్లాడుకుంటా నాకు తెలియదు, అమ్మాయితోటి భార్యతోటి మాట్లాడకుండా పిల్లలతోటి మాట్లాడుకునేది నాకు తెలియదు. ఎంతమంది పిల్లలండి? బాబుకి వచ్చేసి 1 అమ్మాయి 1 అబ్బాయి. అమ్మాయి 4వ సంవత్సరం, బాబు వచ్చేసి 26 నెలలు అప్పటికి. అప్పటికి 6 నెలలు కూడా కాదు, 22 నెలలు అప్పటికి. తర్వాత వచ్చేసి మాట్లాడుతుంటే బాబు ఉండి నేను మళ్ళీ మాట్లాడతాలే వాళ్ళతోటి, మళ్ళీ పిల్లలు ఉండారు కదా, నేనేదో సర్దుకుపోతాలే అని అన్నాడమ్మా. సరే నువ్వు ఏదన్నా, నాకైతే 100% ఇష్టం లేదు, ఆ అమ్మాయి నీతో దాంతోపాటు నేను చంపేస్తారు వాళ్ళు, ఏదో రంగాన్ని కూడా చెప్పిన బాబుకి. చెప్తే లేదులే నా కర్మ ఎట్టుంటే ఎట్ట జరుగుద్దులేని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఈడు హైదరాబాద్ వచ్చిండు, వాళ్ళు వచ్చేసి నంద్యాల నుంచి వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి బాగానే ఉన్నారు. ఉన్న తర్వాత నేను సంక్రాంతికి మార్కాపురం రమ్మన్నాను. మార్కాపురం రమ్మంటే లేదు, వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు అవతల వాళ్ళని చంపేయడానికి,
నన్ను బయటకు వెళ్ళమన్నారు, గోవాటు టూర్ వెళ్ళమన్నారు. ఆ, టూర్ వెళ్ళమంటే నేను అటు వెళ్తున్నాను, నేను రాను ఉమ్, అని అన్నాను. సరేనని చెప్పేసి అట్లా అది అయ్యే కాదు, ఏం కాదు, నువ్వు రారంటే లేదులే నేను పిల్లల్ని అందరిని తిప్పుకొని వస్తాను, నాకు బాగాలేదు ఉమ్, అని అంటే సరేలే అన్న. ఉమ్, హైదరాబాద్ గోవా పోయి తిరిగి వచ్చారు. తర్వాత కరెక్ట్గా వారం కూడా టైం లేదమ్మా. ఉమ్, గోవాలో వచ్చిన 3-4 రోజుల్లోనే అదే జనవరి 26వ తారీఖు ఎప్పుడో ఉమ్. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? 26 నెలల బాబుని ఇంట్లో పెట్టి గడేసి ఆ, ఆ అమ్మాయి ఇటు వెళ్ళిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మా సీతారామరెడ్డి ఏమో జాబ్ కంపెనీ మెడికల్ చెకప్ ఉందని కంపెనీకి వెళ్ళాడు. ఆ, మీ అబ్బాయి ఆ, కంపెనీకి వెళ్తే భార్య రేణుక వచ్చేసి ఆ 26 నెలల పిల్లోడిని గడేసి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయింది. బాబు సీతారామరెడ్డి అరగంటకి రాబట్టి ఆ పిల్లోడు బతికిండు. అదే సీతారామరెడ్డి ఇంకొక 2 గంటలు రాకుండా చచ్చిపోయాడు అమ్మ, ఏడిచి. అంటే ఏడుస్తున్న పిల్లోడిని అలా వదిలేసి వెళ్ళిపోయింది గడి ఆమె. పెట్టి వెళ్ళిపోయింది. అరే, అంటే ఆ అమ్మాయి ఉద్దేశం సీతారామరెడ్డి ఒక్కడే కదా, ఆ పిల్లోడు కూడా చచ్చిపోవాలనేది ఆ అమ్మాయి ఉద్దేశం. అందుకనే గడి పెట్టి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఎక్కడికి పోయింది? ఎక్కడ పోయింది తెలియదమ్మా. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు సీతారామరెడ్డి. చేస్తే వెళ్ళిపోయింది కదా, పోలీస్ కంప్లైంట్ ఆ అమ్మాయి ఉండదని నేను పోయేటప్పుడే నీకు చెప్పినా కదా, కంప్లైంట్ వాళ్ళ నాన్నకి ఇన్ఫార్మ్ చేయంటే చేశాడు. వాళ్ళ నాన్న వాళ్ళు అప్పుడు ఎమ్మటే వచ్చేసారు. అప్పటి నుంచి 10-12 రోజులు వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న, అమ్మ, వాళ్ళ కొడుకు ఉమ్, అంటే సీతారామరెడ్డి వాళ్ళ అత్త, మామ, బావద్ది 10-12 రోజులు అక్కడే ఉన్నారమ్మా, చనిపోయే రోజు దాకా సీతారామరెడ్డి ఇంట్లోనే ఓకే. ఉన్న. తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నిట్లో పెట్టి నా సావుకు కారణం 8 మంది, నేను తట్టుకోలేకపోతున్నాను. 8 మంది అని ఎందుకు పెట్టారండి ఆయన? అంటే ఆ సెల్లులో వచ్చేసి 2 నెలల డేటా ఓపెన్ అవుతుందమ్మా. ఆ 2 నెలల డేటాలోనే 8 మంది ప్రూఫ్లు ఉన్నాయమ్మా. అంటే ఏంటి ప్రూఫ్లు ఉన్నాయి 8 మందివి? 8 మంది బాయ్ ఫ్రెండ్స్ అని ఏది వీడియోలు కానీ, సెక్స్ వీడియోలు కానీ, అలా 8 మందితో ఉన్నాయి. నూడిల్స్ అదే బట్టలు లేకుండా ఆ వీడియోలు కానీ అవన్నీ పెన్ డ్రైవ్ లో ఉండి నాకు పంపించాడు. పెన్ డ్రైవ్ 8 మంది పెన్ డ్రైవ్ ఇప్పుడు దాకా 8 మందితోట 6 మందితోటమ్మా. 6 మందితో వీటన్నిటికీ ఇది ప్రోత్సహించిన వాళ్ళు 2 అని పెట్టాడమ్మా. 8 మంది. దాంతోపాటు ఆ అమ్మాయి సెల్ చేస్తే 60 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారనేది వాడే అనుమానం అమ్మ. ఎందుకంటే 2 నెలల డేటాలోనే 6 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే 12-13 సంవత్సరాలు డేటాలో ఇంకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారని వాడు ఒక బాధతోటి, అసలు దేవుడు అన్నాళ్ళు బతికియటం చాలా కష్టం అమ్మ. తెలిసిన తర్వాత 5 నెలలు బతికిండంటే ఒక భార్య సెక్స్ వీడియో చూసి, అది మల్టిపుల్ సెక్స్ వీడియో చూసి బతికిండంటే అతను ఇంకా ఎంత ధైర్యం అవుతుందో చూడమ్మ. లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఒక గంట కూడా బతకరు. తప్పు చేసింది అతను కాదు కదండి, కాకపోయినా- చనిపోయి మీకు అనవసరంగా. కాకపోయినా ఎవరు అంటే ఇప్పుడు అతను ఒక్కడే చనిపోలేదమ్మా, బతికి మేము చచ్చినాం. అది అయిపోయిన తర్వాత ఖననం చేసేటప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చారమ్మ మార్కాపురం, వాళ్ళ అత్త, మామ. పిల్లలు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? ఖననం చేసే రోజు తీసుకొచ్చారు. అటు నుంచి అటే శ్మశానం కాడి నుంచే తీసుకెళ్లారమ్మా. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్లారు. అప్పటి నుంచి మాతో ట్రాన్సాక్షన్ లేదు. నేను అంటని చెప్పేసి 16 రోజు దాకా రాకూడదమ్మ బయటికి, ఊరు దాటి. 16 రోజుల తర్వాత నేను హైదరాబాద్ వస్తే ఇంట్లో ఎవిడెన్స్ ఉన్నాయని రాశాడమ్మ. దీంట్లో ఓహో, ఇంట్లో ఎవిడెన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ ఉంది, ఇంటి పొలం డాక్యుమెంట్లు, ఇల్లు డాక్యుమెంట్లు, గోల్డ్, క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, టోటల్ అన్నీ ఉండేని ఈ పెన్ డ్రైవ్లో పెట్టాడు. సూసైడ్ నోట్లో రాశారమ్మా. నేను 16 రోజుల తర్వాత పోయినాక నేను ఇంటికి పోకుండా ఎంక్వైరీ చేస్తే సీతారామరెడ్డి వాళ్ళ అత్త, మా అమ్మ, బావమరిది ప్లస్ సీతారామరెడ్డి కంపెనీలో చేసే రమేష్ అని వాళ్ళ టీమ్ లీడర్ ఉండమ్మా. ఈ 4 ఎవిడెన్స్ మాయం చేశారనేది నాకు తెలిసిన విషయం. వాళ్ళకేం సంబంధం ఆఫీసులో? వాళ్ళకి ఆఫీసులో ఉన్న అతను రమేష్ అనే ఒక అతను, ఈ సీతారామరెడ్డి అత్త, మామ, బావమరిది, ఈ 4 కలిసి ఎవిడెన్స్ మాయం చేశారనేది నాకు తెలిసిన విషయం అమ్మా. అందుకని నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఆ ఇంటికాడికి వెళ్ళలేకపోయినాను. నేను వెళ్తే నేను మాయ చేశారని వాళ్ళు అంటారని ఇప్పుడు దాకా వెళ్ళలేదమ్మా. దాంతోపాటు ఈ విషయం ఎస్ఐ గారికి, సిఐ గారికి చెప్పానమ్మా. చెప్పాను, రాసిచ్చాను. రాసిస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. ఇది ఇంటి వ్యవహారం, మేము రాకూడదు, ఏదన్నా ఉంటే మీ ఇల్లు, అది మీరు తాళం బాలు కొట్టుకోండి, లోపల పోండి, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అంటారు. నేను ఆడు ఉంటే కదమ్మా హ్యాండ్ ఓవర్ చేసుకుని, ఆల్రెడీ మిస్సింగ్ అయినాయి, ఆడుండే ఎవిడెన్స్, డాక్యుమెంట్లు అని తెలిసింది. అది అయిపోయిన తర్వాత ఏసీపీ గంగిరెడ్డి సార్ని కలిసినాను. గంగిరెడ్డి సార్ని కలిసిన తర్వాత బాగా స్పందించాడు. సీఏ గారితో మాట్లాడారు.
నాకు 24 hours లో పట్టుకురావాలి వాళ్ళు అన్నాడు. పట్టుకొచ్చారమ్మా. ఇప్పుడు అమ్మాయిని అరెస్ట్ చేశారండి? అరెస్ట్ చేశారమ్మా. అమ్మాయిని రమణారెడ్డిని ఇంకొక అతను రమణారెడ్డి అంటే ఎవరు? బాయ్ ఫ్రెండ్ ముద్దాయి 2 అమ్మా. A2 2 A3 వచ్చేసి శ్రావణ ఏదో ఉందమ్మా. వాళ్ళంతా కూడా బాయ్ ముగ్గురు అవునమ్మా. వాళ్ళు ముగ్గురిని నిన్న అతను అరెస్ట్ చేశారంట. 3 ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయికి ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ అసలు ఎట్లా అండి? జాబ్ ఏమైనా చేస్తుందా? జాబ్ లేదేం లేదు. మరి ఎట్లా మెయింటైన్ చేస్తుంది వీళ్ళందరినీ అసలు? ఈ అమ్మాయి అదేమ్మా ఆ పిల్లోడు రాసింది బట్టి ఈ అమ్మాయి ఇంక బాబు బయటకు వెళ్ళంగానే ఇంక అదే పని అమ్మాయి. అసలు 2 నెలల్లో డేటా 6 మంది ఉన్నారంటే బాబు చనిపోయేటప్పుడు ఆ అమ్మాయి సెల్ని వాటర్ ప్రూఫ్ కవర్ కట్టుకొని మళ్ళీ బెల్ట్ కూడా ఒకవేళ నాని పోద్దామని చెప్పేసి మళ్ళీ దానికి ఒక వైర్ కట్టుకొని ఆ డేటా అంతా దాంట్లో ఉంటది 60 మంది అనేది బాబు ఆలోచన. అది ఓపెన్ చేయకుండా పోలీసు వాళ్ళు ఎంతవరకు ఓపెన్ చేయలేదు. నేను రికవరీ వాళ్ళ కాడ ఉంది, వాళ్ళ ఫోను చిత్రారెడ్డి ఫోను. నేను ఓపెన్ చేయమంటే 2018 ఇంతవరకు ఓపెన్ కాలేదు, ఇది అంత ఈజీగా అయ్యే పని కాదు అని అంటారమ్మా. అది ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి చరిత్ర అంతా బయటకు వస్తుందమ్మా. ఈ అమ్మాయి అంటే మీకు బంధువులు అండి లేకపోతే దూరం? లేదమ్మా, బంధువులు అతను చెప్తే దూరపడలే, బంధువులు అతను చెప్తేనే చేసుకున్నామమ్మా. మాకు ఆ విషయాలన్నీ తెలియదు. ఈ విషయం ఎప్పుడైతే సెక్స్ వీడియో బయటకు వచ్చిందో అప్పుడు ఆ రేణుకానే సీతారామరెడ్డికి చెప్పిందంట. నాకు చెప్పింది సీతారామరెడ్డి, ఈ అమ్మాయి ఏంది ఎట్లా ఏంది ఎప్పటి నుంచి ఉందంటే నాకు పెళ్లికి ముందు నుంచే ఉంది, నేను మా నాన్నకు చెప్పినాను నేను అతను చేసుకుంటానని. మా నాన్న వచ్చేసి నీకు అంతకన్నా మంచి సంబంధం చూసి చేస్తాను అని చేశాడండి. మా అట్ట చేసి మా కుటుంబాన్ని నాశనం చేశాడు, మోసం చేసి వాళ్ళ నాన్న. అంటే ముందే తెలుసు ఇంట్లో వాళ్ళకి ఈ అమ్మాయికి వేరే రిలేషన్స్ ఉన్నాయని తెలిసి అయితే సూసైడ్ నోట్ లో కూడా రాశాడు మా సంగతి బాబు. ఆ అమ్మాయి చెప్పిందని రేణుక. మీకు ఎప్పుడు ఏమి చెప్పలేదా అండి? ఈ అమ్మాయి సెక్స్ వీడియో బయట పడ్డదాకా ఆ అమ్మాయి ఏంటిదని కానీ బాబుకి కానీ ఎవరికి ఏం తెలియదు అసలు, ఎవరికి తెలియదు. కానీ ఇంట్లోనే దాంతో పాటు టర్మ్ పాలసీ వచ్చేసి ₹1,00,00,000 అయిపోయిందమ్మా బాబుది. ఎప్పుడు జూన్ లో అయిపోయింది, ఇదంతా స్టార్ట్ అయింది ఆగస్ట్ లో. ₹1,00,00,000 పాలసీ. అదే కంపెనీలో కూడా ₹1,00,00,000 పాలసీ, టర్మ్ పాలసీ ఉంది. మళ్ళీ వచ్చేసి గ్రాడ్యుటీ అని, మళ్ళీ PF ఒక 15 లక్షలు, మొత్తం బాబు 19 పేజీలు డీటెయిల్ రాశాడు. కానీ ఏ తప్పు చేయకుండా ఎవరో తప్పు చేస్తే ఇతను ఎందుకు ఇట్లా జీవితం నాశనం చేసుకున్నాడండి? తట్టుకోగలుగుతున్నామ్మా. 2 నెలల 6 మంది బాయ్ ఫ్రెండ్స్ అంటే ఇంకా 12-13 సంవత్సరాలు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారమ్మా. మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడాడండి? ఏం మాట్లాడాడు? లాస్ట్ వచ్చేసి ఆ అమ్మాయి పోయిన రోజే మాట్లాడాడమ్మా. మాట్లాడలేదమ్మా. వాళ్ళ అమ్మతోటి మాట్లాడాడు. వాళ్ళ అమ్మతోటి మాట్లాడి ఏంద్ర ఏం చేస్తున్నారంటే మత్తమ్మ ఉన్నారు, వాళ్ళేమో పిల్లల్ని తీసుకొని పోమని చెప్తున్నాను నేను, వాళ్ళేమో మేము తీసుకోము ఇక్కడే ఉంటామని గొడవ పెట్టుకుంటున్నారు అని వాళ్ళ అమ్మకు చెప్తారు. ఇక అదే లాస్ట్ మాట్లాడి. కనీసం మీరన్నా ఇట్లా జరిగిందని తెలిసిన తర్వాత మీరన్నా వచ్చి కొంచెం తనకి సపోర్ట్ చేయవలసిందేమోనండి. నేను 70 రోజులు ఉంచుకున్నానమ్మా. అప్పుడు వచ్చినాను, ఆ అమ్మాయి అటు పంపించినాను, ఈ పిల్లల్ని అటు తీసుకెళ్ళినాను, 70 రోజులు ఉంచుకున్నాను. నాకు ఇష్టం లేదని చెప్పినాను 100%. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు చెప్పినాను, ఇదైతే కుదరదు, ఇతను కాదు ఇంకొకరితోటి పోతుంది అని చెప్పినాను. ఇంత చేసినా నేను వచ్చి ఇక్కడికి వస్తే వాళ్ళ నాన్నోళ్ళు ఉంటారు, మేము వస్తే ఇంక గొడవ కొట్లాడలే కదా. వాడే సర్దుకునే ఆలోచన ఉండే బాబు. మేము వస్తే కొట్లాడుకోని కేసులు ఇవన్నీ ఇది కదమ్మా. నచ్చకపోతే డైవోర్స్ తీసుకోవటము, బయటకు వచ్చేయటము, వదిలేయటం. నేను చెప్పిన బాబు చెప్పిన వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ పెదనాన్నకి చేసే పనులు నచ్చనప్పుడు చెప్పినాను, ఇవ్వాల్సిందేనని చెప్పినాను. వాళ్ళు ఏం బతిలాడారు, మా అమ్మాయి అట్ట చేయదు, ఇంక ఈసారి సెల్లు అవసరం లేదు, ఒక మూలన కూర్చుంటది, నువ్వు చెప్పినట్టు ఉంటుంది అని. సెల్లు మళ్ళీ ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయికి ఇచ్చారు, ఇంట్లో ఉంది. మొత్తం 19 పేజీల్లో మొత్తం నేను మాట్లాడింది మొత్తం బాబు రాసిందమ్మా. నేను కొత్తగా కొత్తగా చెప్పేది ఏం లేదమ్మా. దాంతో పాటు ఈ పెన్ డ్రైవ్ నాకు పంపాడమ్మా. ఇంకో పెన్ డ్రైవ్ వచ్చేసి ఎవిడెన్స్ ఇంట్లో ఉంది, బాచుపల్లి సీతారామరెడ్డి ఇంట్లో ల్యాబ్ ట్యాబ్ ఉంది, పొలం డాక్యుమెంట్లు, ఇంటి డాక్యుమెంట్లు, తర్వాత కంపెనీ వచ్చేసి ల్యాబ్ ట్యాబ్, ఒక పెన్ డ్రైవ్ ఒకటి, తర్వాత క్రెడిట్ కార్డులు, ATM కార్డులు, బ్యాంక్ పాస్బుక్లు, అన్ని ఎవిడెన్స్ కూడా నా దాంట్లో ఉన్నాయి. ఆడున్న పెన్ డ్రైవ్ లో ఉంది. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ మీకు ఎప్పుడు ఇచ్చాడు? చనిపోవడానికి ముందు నాకు ఇచ్చాడమ్మా. ఎట్లా పంపించారు? అవునవును, నాకు పంపించాడు. మీ ఇంటికి పంపించారు? అవునవును, నాకు పంపించాడు. ఇంకొకటి ఉందని కూడా ఇంట్లో రాశాడమ్మా. అన్ని ఇంట్లోనే ఉన్నాయి.
అవన్నీ మిస్ చేశారమ్మా. ఇప్పుడు లేవైతే అవి మ్యాక్సిమం లేవనే నా అనుమానం. ఇంతమంది మీద అతను రాశాడు, తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఇంతమంది మీద అయ్యిందా? అయిందమ్మా. మరి అయితే ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ నేను చేశారు? ఇద్దరిని కూడా గంగిరెడ్డి సార్ని కలిసిన తర్వాత అరెస్ట్ చేశారమ్మా. అప్పుడు దాకా ఎవరు అరెస్ట్ చేయలేదు. మరి మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు అడిగారా? అడిగినామమ్మా, తిరుగుతా ఉన్నాం, అడగకుండా అడిగినాము, ఇంటికి మిస్ అవుతున్నాయి చేసా అని చెప్పాము. ఏమంటారు మరి వాళ్ళు పోలీసులు? పట్టుకొస్తాము, లేకపోతే ఎక్కడుందో చెప్పు నేను తీసుకొస్తాను, మీరు పోయి తీసుకొస్తా ఉంటాను. ఇప్పుడు మిస్ అయిపోయింది ఆమె వారం రోజుల తర్వాత కదా ఆమె వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులు మీ అబ్బాయి చనిపోయాడు. ఆ వారం రోజుల నుంచి ఇప్పుడు పోలీసులు పట్టుకొచ్చేంత వరకు తల్లిదండ్రుల దగ్గర కూడా లేదు అమ్మాయి. ఆ వారం రోజులు కూడా పట్టుకు రాలేదమ్మా, పోలీసులు పట్టించుకోవాలా. మిస్సింగ్ కేసు కూడా మిస్సింగ్ కేసు పట్టించుకోవాలా, ఇతను సూసైడ్ చేసుకుంటే ఆ తర్వాత కూడా పట్టించుకోవాలా. నేను ఎప్పుడైతే 2 నెలలు తిరిగి పై ఆఫీసరు ఏసీబీ గంగిరెడ్డి సార్ని కలిసిన తర్వాతనే ఈ కేసు కదులుతుందమ్మా. అవునులేండి, ఆయన స్పందించారు గంగిరెడ్డి. అప్పుడు దాకా ఈ కేసు కనీసం ఇంచు కూడా కదలే మాట ఇటు. మరి ఇప్పుడు ఈ కంప్లీట్ గా అంటే ఈ వారం రోజులు లేకపోతే ఇదంతా అసలు ఈ అమ్మాయి ఎక్కడున్నట్టు ఇన్ని రోజులు? ఇప్పుడు అరెస్ట్ అయ్యేంత వరకు తల్లిదండ్రులతో లేదు కదా? అవునమ్మా. ఎక్కడుంది మరి? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇప్పుడు పోలీసులు అసలు ఆమెని? తెలియదమ్మా ఎక్కడి నుంచి. ఏసీబీ సారు గంగిరెడ్డి సారు ఎప్పుడైతే కలిసినామో అప్పుడే సీఏ గారితో నా ఎదురుగానే మాట్లాడారు. నాకు 24 hours లో వాళ్ళని పట్టుకు రావాలన్నారు. 24 hours లో తీసుకొచ్చి అరెస్ట్ చూపించారమ్మా. వాళ్ళని కంది సబ్ జైల్లో ఉంచారు. మళ్ళీ కలిసినాను ఏసీబీ సార్ని. ఎవిడెన్స్లు ఇవన్నీ ఆ అమ్మాయి ఉంటేనే కదా ఎట్లా సార్ అది ఇది అంటే మళ్ళీ సీఏ గారితో మాట్లాడారు. ఆ అమ్మాయిని కస్టడీకి తీసుకోండి, ఎవిడెన్స్లు అన్నీ మళ్ళీ కలెక్ట్ చేయండి అని చెప్పారమ్మా. ఇంకా కస్టడీలకి ఈ రోజుగా అయితే తీసుకోలేదు. అసలు అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తెలియదు అయితే ఇన్ని రోజులు. ఏమైపోయిందో, ఎక్కడికి పోయిందో మరి అసలు ఎస్ఐ గారు కానీ సీఏ గారు కానీ పట్టించుకుంటే కదమ్మా తెలిసేది. ఇవన్నీ మనం ఎక్కడుందని మనం అసలు మన పిల్లోడిపై మన బాధలు మన కథలు అంటే ఇవన్నీ వదిలిపెట్టేసి ఈ మధ్య కాలంలో మార్కాపురంలో ఉన్న ఆస్తులు బాబుకి ఉన్న జాయింట్ ప్రాపర్టీ వాళ్ళు అదే సీతారామరెడ్డి మామూలు అవతల వాళ్ళు బెదిరిస్తున్నారంటమ్మా. ఆస్తులు మాకు రావాలా. అవునమ్మా, ఆస్తులు మాకు రావాలా. ఇద్దరమ్మా. ఇద్దరు కొడుకులు. అవును, ఆడపిల్లలు ఇద్దరమ్మా. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఇతను ఫస్ట్ అమ్మా. ఫస్ట్ మా నాన్నని ఈడు పుట్టక ముందే చనిపోయాడమ్మా. మా నాన్న పేరే పెట్టుకున్నాను. సీతారామరెడ్డి. అవును. దాంతో పాటు మా అన్నకు కూడా మగపిల్లలు లేరమ్మా. మన్నకు కూడా కర్మ చేయాల్సింది ఈడే. సీతారామరెడ్డి కర్మ చేయాల్సింది ఈడి పాడే మన్న చేయాల్సింది. నాకు చేయాల్సింది నేను వాడికి కర్మ చేసింది. పిల్లలు అయితే వాళ్ళ దగ్గర ఏమన్నారండి? పిల్లలు ఆ రోజు నుంచి తీసుకురాలేదమ్మా, దినానికి కూడా తీసుకురాలేదమ్మా, వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. అవునమ్మా. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు కూర్చొని నాకు అర్థం కావట్లేదు. ఆ ఇద్దరు ముగ్గురిని కూడా ఇప్పుడు ఏసీబీ సార్ని కలిసినాకనే జరిగింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం లేదమ్మా, ఆ ఇంట్లో ఉండే ఎవిడెన్స్లు అన్ని తీస్తే ఎవిడెన్స్లు అన్ని బయటపడతాయి. ఈ 6 మంది బాయ్ ఫ్రెండ్సే కాక ఇంకా 16 మంది ఉంటారో 60 మంది ఉంటారో ఆ అమ్మాయి సెల్ ఓపెన్ ఏం చేస్తే మొత్తం బయటపడతాయి. ఆ మొత్తం బయటపడ్డాక ఈ మా బాబు చనిపోవటానికి ఎవరెవరైతే కారణం అవుతారో వాళ్ళందరినీ జైలుకు పంపాలా, కఠినమైన శిక్ష వేసి అవసరమైతే ఇంకా రెండోసారి ఇటువంటి జరగకుండా అవసరమైతే 1కి 10 సార్లు ఉరిదీయాలమ్మా ఇటువంటి. అమ్మ, ఇంత దారుణంగా మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు వింటుంటేనే బాధ అనిపిస్తుంది. మీరు ఎలా తట్టుకొని ఉంటున్నారో కూడా తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అమ్మ తీవ్రంగా. పండుగ అప్పుడు చెప్పాడు మేడం, మా బాబు అమ్మ రేపు సెలవులు ఇస్తున్నారు, బాబుని తీసుకొని అందరూ ఫ్యామిలీ వచ్చేస్తామన్నాడు. సరే నాన్న రాండి అన్న. ఆ నైటు ఏం జరిగిందో వాళ్ళిద్దరికి గొడవలు జరిగి ఇంకా బాబు ఆ గొడవ జరిగి ఆ పోలీస్ స్టేషన్కి పోయారంట. ఆ పాప ఈ పిల్లలు తీసుకొని అతని ఇంటికి వెళ్ళి అతను అడిగిపోతే ఈ అమ్మాయి ఆ బాబు మందు తాగారంట. మందు తాగితే హాస్పిటల్లో వాళ్ళ బామ్మది ఇక్కడే ఉంటాడు. వాళ్ళ బామ్మ ఆ బాబు ఈ పాప తాగిందంట. మా అబ్బాయి కాదు, అదే బాయ్ ఫ్రెండ్స్. తాగి దసరా పండుగ అప్పుడు రేపు వస్తున్నామని చెప్పి ఆ నైట్ అన్నీ జరిగాయంట. జరిగితే ఏం నాన్న రాలేదని ఫోన్ చేస్తే 2 రోజులు ఫోన్ ఎత్తలా. 2 రోజులు ఫోన్ వేస్తలా. అమ్మాయికి వేస్తే అమ్మాయి ఎత్తట్లేదు. ఇద్దరు నాతో బాగా మాట్లాడుతుంటది, కానీ గొడవ పెట్టుకుంటుంది ఎక్కువ. ఇంట్లో ఉన్నప్పుడు ఆడపిల్లలు రాకూడదు అంటది. అసలు మామ బూతులు తిడుతుంది మమ్మల్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అట్లా వద్దులే నాన్న అని చెప్పి పైన అక్కడ కూడా మాకు పైన ఇల్లు ఇచ్చాము, అన్ని ఇచ్చాము. తర్వాత ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయ్యారు. ఎప్పుడన్నా నేను వస్తాను, నేను కూడా ఎక్కువ రాడు, ఎందుకంటే నేను ఆడమర్చిని కదా, కొడుకుని చూసుకోవాలా పిల్లలు చూసుకోవాలని చెప్పి వస్తుంటాను. వస్తే ఇంకా అప్పుడప్పుడు వచ్చిపోతుంటా. ఇంకా ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత హాస్పిటల్ చేర్చారంటే వాళ్ళ అమ్మ నాన్న మాకు చెప్పలా. వేరే వాళ్ళు చెప్తే మేమిద్దరం వచ్చి హాస్పిటల్ చూసి వెళ్ళిపోయాము. మళ్ళీ మా అబ్బాయి మమ్మల్ని బస్సు ఎక్కించి ఇంటికి పంపించాడు. ఇంకా ఆ రోజు నైట్కి మా అబ్బాయి కూడా మా కాడికి వచ్చాడు మార్కాపురం.
వచ్చిన తర్వాత ఏడ్చుకొని అందరం గోలగోల చేసుకొని వద్దు నాన్న వదిలేయి, ఇంకా ఏదో ఒకటి చేసుకుందాం మనం, పిల్లల్ని నేను సాకుతాను అని చెప్పి ఇంక అన్నీ చెప్పుకొని 2 నెలలు మా దగ్గరే ఉంచుకున్నాను. రోజు ఇంట్లోనే వర్క్ చేసుకున్నాడు. ఇంకా నాకు ఆడ ఉన్నాడు. రోజు చెప్తుంటాడు, అమ్మ ఆ పిల్ల ఇట్లా అంటుంది ఇట్లా అంటుంది, వాళ్ళ అమ్మ నాన్న ఇలా అంటున్నారు, వాళ్ళని చంపేస్తామంటారు, అవన్నీ కాదులే, బాయ్ ఫ్రెండ్స్ని చంపేస్తారంట, మా అత్త మామ ఇట్లా అంటున్నారంటే అవన్నీ నీ ఇష్టం నాన్న, నీ బరాయిస్తే పో, లేకపోతే వద్దు, విడాకులు తీసుకో, పిల్లలు నేను జాకుతాను, మనం పెళ్లి చేసుకుందు, నువ్వు ఇష్టం వచ్చినట్టు, మనకు అన్నీ ఉండయి, నీకేం ఇబ్బంది లేదు, నీకు మంచి జీతము ఆయన చెప్పేవాళ్ళని చెప్తే సరేలమ్మా అంటాడు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఏమన్నా అలవాట్లు ఉన్నాయా మీ అబ్బాయికి? ఏ అలవాట్లు లేవు. ఒక టీ కూడా తాగాడు. నేను పాలు ఇస్తాను, రాగి జావ ఇస్తాను, అట్లా జాక్కున్నాం. 4 పిల్లలు మాండంగా జాక్కున్నాం. మేము రోజు కూలి చేసుకొని తినేవాళ్ళం. అప్పుడు ఆడ ఆర్టిస్ట్ ఉద్యోగం ఆయనకి, ఆయన 1400 జీతంలో 2-4 పిల్లలు సాకి చదివించి పెళ్లి చేసి బాగా చేసుకున్నాం. పెళ్లి కూడా మేము మాండంగా చేసుకున్నాం. అవన్నీ చేసుకొని అట్లా చేసుకుంటే ఆడపిల్లలు వస్తే ఒకరోజు కొట్టింది, ప్రెగ్నెంట్ పాపని, చిన్న పాపని కొడితే ఈ అమ్మాయి కొట్టింది. వాళ్ళ తల్లిదండ్రి 10 మందిని తీసుకొని వచ్చారు. అప్పుడు మా అమ్మాయిని ఎందుకు కొట్టారని ఆ అమ్మాయి కొట్టింది. ఊరు మొత్తం చూశారు. సరేలే అమ్మని అట్లా వదిలేసి పైన ఇల్లు ఉంచుకొని ఉన్నారు. తర్వాత వచ్చేసారు. వచ్చి బస్ పిల్లలో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఉన్న తర్వాత ఇంకా ఇవన్నీ ఎట్లా అలవాటైనా మాకు చెప్పలేడు. ఏదైనా అడిగితే ఏం బాగానే ఉన్నామమ్మా, అదమ్మా ఇదమ్మా అంటాడు. ఎప్పుడన్నా వస్తారు, 4 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇంకంత ఎక్కువ పోతే పుట్టింటికి వెళ్తుంది. ఎక్కువ మా దగ్గరికి రానియదు. వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎక్కువ కలవనిది తల్లిదండ్రిని. ఆడపిల్లలకి అసలు మాట్లాడదేనిది. రోజు ఆడపిల్లలు ఇద్దరిని మాట్లాడలేదు. 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు మాకి. చిన్నబాబు బెంగళూరులో, చిన్నబాబుతో కూడా మాట్లాడలేదు. అట్లా అన్నీ చేసేది. సరేలేమో ఎన్ని ఓర్చుకొని కూడా మాట్లాడుకుంటా చేసుకుంటా నా కొడుకుతో నేను మాట్లాడుతుంటా. ఆ అమ్మతో కూడా మాట్లాడతాను. కాకపోతే ఇవన్నీ చెప్పదు, తెలియదు, ఎవరు చెప్పలేదు. ఎలా చెప్తారు? నేను అప్పటికి మా బాబు ఎక్కడికైనా పోయినప్పుడు ఏం చేయా ఒక్కతే ఉంటుంది కదా, నేను వచ్చినా, లేకపోతే వాళ్ళ అమ్మని రమ్మను, లేకపోతే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా రమ్మంటే, లేదు అలవాటే ఉంటుందిలే అమ్మ నీడంటాడు, ఆ అమ్మ బాగుంటుంది. అట్లా ఉండేది. ఒక రూమ్లో అమ్మాయి వర్క్ చేసుకుంటాడు, ఒక రూమ్ వాళ్ళకుంది, బెడ్రూమ్ 2 ఉన్నాయి, ఉండేవాళ్ళు. ఇవన్నీ మాకైతే తెలియదు. ఏం చేస్తాడు ఈడు చెప్పడు. అడిగితే ఏం గొడవ పడ్డారా, ఏమైనా చేశారన్నా అంటే ఏం చెప్పదు. బాగానే ఉండవులమ్మ అంటాడు. ఇంకంతవరకే, ఏ మాటలు మాకేం చెప్పడు. ఇది జరిగిన తర్వాత కూడా మా తమ్ముడు వాళ్ళు ఈయనతో మాట్లాడుకున్నారు, కానీ నేనైతే అమ్మాయితో మాట్లాడలే. ఇంకా జరిగినాక ఇది ఏమంత దసరా పండుగ అప్పుడు జరిగిందో నేనైతే మాట్లాడలే. నా కొడుకుతో మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటాం పెట్టుకుంటాం. అంతవరకే. ఫస్ట్ బాగా మాట్లాడేదాన్ని అమ్మాయితో. అమ్మాయి ఇదంటే ఏం చేసిందో నాకు మాట్లాడబుద్ది కాల. పిల్లలతో నా కొడుకుతో మాట్లాడుకుంటాను, పెట్టేస్తాను. మళ్ళీ నా కొడుకు కూడా ఇస్తాడు, రెండుతో మాట్లాడమ్మా అంటే ఏంది మా బావను అంట, అంతవరకు ఎక్కువ మాట్లాడను. అంతకుముందు అంత ఇష్టంగా బాగా మాట్లాడేదాన్ని. పెద్ద కోడలు ఇంటికి మంచిగా మర్యాద, అంటే ఏ పని చేసినా చేయదు. అసలు అంత ఇసుకెచ్చేసి చేసేది ఇంట్లో. అక్కడ అట్లా అన్ని గొడవలు పడి సరేలే ఇక్కడికి వచ్చి బాగుంటున్నారు, మంచి జీతము, కారు, పిల్లలు అన్నీ బాగున్నాయని మేము అనుకుంటున్నాం. కానీ ఇలా చేస్తుందని మాకు తెలియదు. మేమేం చేయగలిగాను. మా అబ్బాయిని అయితే ఇట్లా సస్సుడని నాకైతే అనిపించలేదమ్మా. అసలు మేము ఏమి మొత్తుగా 2 రోజులు అంత ఎండలో ఏడ్చాను. అట్లా పడి అంత బాధలు పడి అంత కష్టపడి చాక్కున్నాను. మా ఫస్ట్ కొడుకు అని మా ఆడపడుతులు 4 ఉన్నారు. అందరూ ఎంతమంది జనం ఉన్నారు, ఏమో వేల జనాలు వచ్చారు నా కొడుకుని చూడటానికి. ఇక్కడ ట్యాంక్ బండ్లో అక్కడ కూడా వచ్చారు. అట్లనే అసలు అంత ఫస్ట్ కొడుకు, పెద్ద కొడుకు అని ఏం చాక్కున్నా అసలు ఎంత బాగుంటాడో నా కొడుకు ఫోటో చూపిస్తూ ఉండు నా చెల్లెలో. మళ్ళీ అట్లా ఆ అమ్మాయికి ఎంత ఇష్టం ఉన్నాడు. అప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, 2 నెలలు నా దగ్గర ఉన్నప్పుడైనా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, నా కూడా నా దగ్గరకు వచ్చి మేము మళ్ళీ పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. అట్లా మేము ఏదో మా ఇంటికాడే ఉంచుకునే వాళ్ళం. మేము పెళ్లి చేయకపోతే ఏమైంది, 2 పిల్లలు ఉన్నారు, నేనున్నా చాకుతాను, నా తండ్రి ఉన్నాడు, నాకు ఇంకో కొడుకున్నాడు, 2 ఆడపిల్లలు. నా పిల్లలు అన్నారు, అమ్మా నేను చాకేదాన్ని. మా ఆడపిల్లలు 2. అసలు ఆడపిల్లలంటే పండుగ అమ్మాయి 2ని అలా చేసింది మమ్మల్ని. లాస్ట్ ఎప్పుడు మాట్లాడాడమ్మా మీతో? సూసైడ్ చేసుకోవడానికి ముందు ఎప్పుడు మాట్లాడాడు? సూసైడ్ చేసే 4 రోజుల ముందు మాట్లాడాడు. ఏమన్నాడు? ఏం నాన్న పిల్లలు తీసుకొని రా, మీ అత్త మామ ఉంటే ఉన్నారంటే, లేదమ్మా వాళ్ళని మాత్రం వాళ్ళకి అప్పు చెప్పి వస్తానంటే, వద్దులేనన్నా వాళ్ళు సాకరు, ఆ అమ్మాయి ఎంత చేసింది అట్లా చేస్తారు వాళ్ళు, వద్దు పిల్లలు తీసుకొని వచ్చేసి కారు తీసుకొని పిల్లలు తీసుకొని మనం జాక్కుందాము తర్వాత చూసుకుందాము అంటే, లేదమ్మా వాళ్ళు తీసకపోతే నేను వస్తానని. అప్పటికి మా తమ్ముడు కూడా ఒక అబ్బాయిని పంపించా, పోయి తీసుకొని రాపన్నాను, మనం వస్తే వాళ్ళు మనం గొడవ పడితే ఇటుకి ఇబ్బంది అవుతుంది, వద్దు. మా తమ్ముని 3 రోజుల ముందు పంపిస్తే బాగానే ఉండారు లెక్క. ఏం లేదు వాళ్ళు నాకు అట్లా ఏం చెప్పలేదు, వాళ్ళు ఏదో ఒకటి సెటిల్ చేసుకొని వద్దాం రా మామ అన్నాడు అని నా తమ్ముడు కూడా చెప్పాడు. ఇంకంతే జరిగింది. అదే మాట. ఇంకా 2 రోజులు 3 రోజులు చేస్తా కానీ ఒకరోజు ఎత్తుతాడు, ఒకరోజు ఎత్తాడు. ఎందుకంటే ఈ బాధల్లో పిల్లలు వాళ్ళ అత్త మా ఇంట్లో ఉండి ఇవన్నీ ఎక్కువ మాట్లాడు. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అంత మామూలుగా అయితే బాగా మాట్లాడతాడు.
ఆ తర్వాత మాట్లాడు అట్లా చేశాడు తల్లి. ఏం చేసాము మా కొంప ముంచి ఏ పోలీసులు ఎక్కడికి పోయి 2 నెలల నుంచి తిరిగి ఎండలకు అసలు ఎంత తిప్పలు పడుతున్నామో. అంత కష్టపడ్డా కూడా ఎవరు ఎస్ఐ తీసుకోవాలి మమ్మల్ని. ఈ మధ్య అతను ఎవరో తీసుకొని ఇవన్నీ చేస్తాడున్నాడు. గంగిరెడ్డి. నాకు తెలియదు అవన్నీ. అట్లా కష్టపడి మాకు ఈయనకు పెద్దగా చదువు లేదు, మాకు చదువు లేదు. నా పిల్లలు బాగా బతకాలని అంత కష్టపడి చదువుకున్నాం 4 పిల్లల్ని. అందరు జాబ్ చేయాలా, బాగా కష్టపడకుండా మేమన్నా కష్టపడ్డాము అని చెప్పి అంత బాగా చదువుకున్నాం. అట్లా చేశారు. తల్లిదండ్రి ఏ రోజన్నా కానీ ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఇట్లా మీరు వచ్చి మీ పిల్లలు చూసుకోండి అని మాకు ఇవ్వాలి కదా. వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయి నాకు ఇంట్లో ఉండారు, మీ పిల్లలు ఏంది మీరేంది రాండి అని వాళ్ళు పోలు చేయాలిగా. మాకు ఏ రోజు చేశారు, మాకు అసలు ఇన్ఫామ్ చేశారు వాళ్ళు. పిల్లలు చచ్చినాక కూడా వాళ్ళే ఇంట్లో ఉండారు, మేము అసలు ఇంటికి పోవాలా. ఇక్కడ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళి దానం చేసుకొని 20 రోజుల తర్వాత ఇక్కడికి వస్తే అన్నీ ఎత్తుకుపోయారు. ఏమి ఆ ఇంటికి ఎందుకు అన్నారు. అందుకని ఆ ఇంటికి ఇప్పుడు కూడా పోవాలి మేము. 3 నెలలు చనిపోయి బాబు చనిపోయినాక కూడా ఆ ఇంటికి మేము పోవాలమ్మా. ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, చెప్పాడు, అన్నీ రాశాడు. పెన్ డ్రైవ్లో ఉన్నాయి, రాశాడు. మా తమ్ముడికి ఒక అబ్బాయికి పెట్టాడు, అన్నీ కలిసినది పెట్టాడు. కానీ అక్కడ ఏమి ఉండవు, వాళ్ళు అన్నీ కలిసి చేసుకొని పోయి ఉంటారు. మాకు అవన్నీ తెలియదు మేడం. మాకు ఎట్లా తెలుసు? ఉన్నప్పుడైనా కొన్ని చెప్తాడు, కొన్ని చెప్పడు.